లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుదీర్ఘ మీడియా సమావేశం చాలా అంశాల మీద ప్రస్తావించారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీడియా బేస్ మీద జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు శాసనసభకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేదేదో ఇక్కడే చెప్తానన్నారు. మీడియా అంతా కూడా వెళ్తున్నట్లేదు. ఇంకోటి, ఎందుకు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అంత ఇది అవుతుందంటే అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండగా. కాబట్టి ఆయన అంతకుముందు చేయకపోవడం వల్ల తప్ప లేకపోతే రాజకీయ నాయకులు రోజు మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఎన్ని జరిపారో మన మిత్రులందరూ అక్కడ కూర్చొని ప్రశ్నలు వేయటం ఇదంతా. అసలు ఆయన రాత్రి 11 కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం చంద్రబాబు. సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ లాగా మారిపోవడానికి కారణం పూర్తిగా ఆయనే. ఎందుకంటే దాన్ని ఎక్కువగా తను పదవిలో ఉన్నప్పుడు కలవకుండా ఉంటాము, కొంతమందిని కలవకుండా ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన అందరినీ కలుస్తున్నాడని, అందరినీ పిలుస్తున్నాడని అనుకోను. ఆ విషయం అలా ఉంచితే అక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లాగా తాము చెప్పడము, ప్రశ్న జవాబులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో తన ప్రభుత్వం, తన అద్భుతమైన పథకాలు అవి ఆయన చెప్తాడు. ఈయనేమో తన హయాంలో జరిగినవి అవి ఇవి అన్నీ చెప్పి అవి ఉపన్యాస సదస్సులు, సెషన్స్ లాగా మారిపోతున్నాయి నిజం చెప్పాలంటే. ఇద్దరివి మీడియా కాన్ఫరెన్స్లు, మామూలు మీడియా క్యారెక్టర్ లైవ్లీ ఇది తగ్గిపోయి. ఇప్పుడు నిన్న జగన్ ఒకటి ముందుగా తన పథకాలు గతంలో తను చాలా చారిత్రాత్మకమైనవి చేస్తే వీళ్ళు మారుస్తున్నారు, రాష్ట్రం మారిపోయింది అని చెప్పారు. అవి రాజకీయమైనవి. కానీ కీలకమైనది ఏంటంటే విద్యుత్ ఒప్పందం, అదానీ వ్యవహారం. అదానీ వ్యవహారం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వాదనలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం యొక్క వైఖరి కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరికీ మోదీతో సంబంధం ఉంది. మోదీకి అదానీకి ఆత్మబంధం. అది మోదాని అంటుంటారు, మోదీ ప్లస్ అదానీ కలిపి మోదాని అని. సో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ కోణాల్లో మాట్లాడుతున్నారే తప్ప అసలు సమస్య ప్రజల మీద 18,000 కోట్ల రూపాయల భారం, ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పడ్డాయి, ఈ విషయాల గురించి వాళ్ళు చెప్పట్లేదు. జగన్ నిన్న చెప్పేటటువంటి వాదన ఏంటి, చంద్రబాబు నాయుడు అది వరకు 6 రూపాయలకు లేదా 5 రూపాయలు 90 పైసలకు అలా కుదుర్చుకుంటే నేను తక్కువగా 2 రూపాయల 49 పైసలకు కుదుర్చుకున్నాను. చాలా చారిత్రాత్మకమైంది. 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటే మనకు 1,00,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. 1,00,000 కోట్లు మిగిల్చినందుకు నాకు దండ వేయాలి, నాకు అవార్డు ఇవ్వాలి. నిజంగా ఇటువంటివి మాట్లాడరు. ఆయనే చెప్తా, దండ వేయాలి, అవార్డు ఇవ్వాలి, దాని బదులు నన్ను తప్పుపడుతున్నారు, ఈ పద్ధతిలో మాట్లాడారు. ఈ మొత్తంలో వీక్ లింక్, వీళ్ళది ఒక వీక్ లింక్ ఉంది, వాళ్ళది కూడా ఉంది. ఆ వీక్ లింక్ ఏంటంటే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ అనేది మాకు లేఖ రాస్తే ఆ లేఖకు మేము ఆలోచించి స్పందించాము. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు 48 గంటల్లో ఒప్పుకున్నారో లేదు, మేము నెలన్నర ఎంతో చేసామని ఒక లెక్క తీశారు. ఆలోచించి మేము స్పందించాము అని చెప్తారు. సెకీ గురించి మొన్న నేను చెప్పా, యూనిక్ మోడల్ ఆఫ్ సెకీ అని వాళ్ళు ఒక ఇది పెట్టారు. అంతా మీ పేరు చుట్టూ జరుగుతుండే అదాని వ్యవహారం అంతా, మీరెందుకు మాట్లాడడం లేదు అని చాలా మీడియాలో వచ్చింది, ముఖ్యంగా వైర్లో కూడా ఒకటి వచ్చింది, మనం కూడా అన్నాం. సో సెకీ వాళ్ళు ఒక వివరణ విడుదల చేశారు. వివరణ దేని మీద, ఈ ఆరోపణల మీద కాదు, మా పని విధానం ఇలా ఉంటుంది అని. ఆ పని విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు సంప్రదాయేతర ఇంధనాలు, పునరుత్పాదక ఇంధనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అమ్మకానికి కొనడానికి మధ్యలో ఉంటారంట. అంటే రాష్ట్రాల డిస్కమ్లు కానీ ప్రభుత్వాలు కానీ మాకు ఇంత విద్యుత్ కావాలి, ఈ రేటుకు కొంటామని చెప్తే, కంపెనీలు మేము ఇంత రేటుకు అమ్ముతామని చెప్తే, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, పవర్ సేల్స్ అగ్రిమెంట్స్, వీటికి తోడు పవర్ అవార్డ్స్ పిఏఏ అది వాళ్ళ అదానికి అజూర్ కంపెనీకి ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ఇస్తామంది, అదానీలు ఇస్తామన్నారు, మేము మధ్యవర్తిగా పనిచేసాము అని. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వము ఒక సహాయం చేయాలి అనే ఒక సెకీ లాంటి సంస్థను ఏర్పాటు చేస్తే అమ్మేవాళ్ళు ధర చెప్తారు, కొనేవాళ్ళు రేట్ చెప్తారు, ఈ మధ్యలో నేను మధ్యవర్తిగా ఉంటాను అంటే అంత అస్తిత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండడం ఒకటి సాధ్యం. అసలు వాళ్ళే చెప్తున్నారు, మేము రుణాలు సమకూరుస్తాము, వయబిలిటీ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మేము ఫిలప్ చేస్తాము. మూడవది, వివిధ రాష్ట్రాల మధ్య ఈ సరఫరాకు మేము ఆ యంత్రాంగాన్ని సమకూర్చే సమన్వయకర్తలుగా ఉంటాము, సంప్రదింపుల్లో దోహదపడతాము మేము అని చెప్తున్నారు. కాబట్టి ఏమీ లేకుండా ఇవన్నీ చేస్తారు కదా వర్మ గారు. ఏమీ లేకుండా ఎవడో నేను ఇంతకు ఉదాహరణకు నేను 20 రూపాయలకు అమ్ముతా అంటే మీరు
రూ. 15 కొంటానంటే మీ ఇద్దరి మధ్య సంతకం పెట్టించాను, నాకేం లేదంటే దానికి ఒక సంస్థ ఎందుకు అసలు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా వచ్చిన ఆరోపణలు ప్రధానంగా అదాని మీద, తర్వాత కొన్నవాళ్ళ మీద. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముడుపులు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. నేను ముడుపులు తీసుకోలేదని మీరు వాదించవచ్చు. కాబట్టి ఇక్కడ సెకీ నామమాత్ర పాత్ర అని ఇటు తెలుగుదేశం చెప్తుంది, అటు జగన్ చెప్తాడు, రెండు అబద్ధం.